హాయ్ అండి అందరికీ. ఈరోజు మా హాస్టల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చికెన్ 13 కేజీలు అండి. దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి హోల్ గరం మసాలా అండి. ఇవి రైస్లోకి. ఇది వచ్చేసి టమాటా, పెరుగు రెండు కలిపి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నానండి. ఇది కర్రీలోకి అండ్ వెజ్ కర్రీలోకి కొంచెం తీసుకుంటాను. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు అన్నీ కలిపి పొడి కొట్టుకున్నానండి. ఇది గ్రేవీ కోసం అండి. కొబ్బరి అండ్ కాజు రెండు కలిపి మిక్స్ చేసుకున్నాను. దీన్ని గ్రేవీ కోసం వాడతాను. ఇవి ఉల్లిగడ్డలు అండి. ఇది 13 కేజీల చికెన్కి 2 కేజీలన్నర వేస్తున్నానండి ఉల్లిగడ్డలు. ఇవి రైస్లోకి అండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇది సన్నగా దొరుకుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కర్రీలోకి సపరేట్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది బాండీ అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇది 18 కిలోల వరకు దీంట్లో కుక్ చేయొచ్చు చికెన్. నేను 13 కేజీలు వండుతున్నాను. బాండీ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ పోయాలండి. 13 కేజీలకి కేజీ ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. నేను కొన్ని పక్కన బాండి పెట్టానండి. అది వెజ్కి, పన్నీర్ కర్రీకి అండి. అది ఆనియన్స్ వేసి బాగా వేపాలండి. కలుపుతూ మంచిగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేపాలండి. దీంట్లోనే ఇది చికెన్ అండి. స్నేహ చికెన్ అండి. మేము ఎప్పుడైనా స్నేహ నుంచో తెప్పిస్తాం చికెను. 13 కేజీలు. ఇది కూడా 3 సార్లు అట్లా వాష్ చేసుకోవాలండి. ఏదైనా జాలి గిన్నె లాంటిది అట్లా పెట్టుకొని దాంట్లో ఒక శుభ్రంగా 2 సార్లు లేదా 3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. అంతలో ఉల్లిపాయలు వేగుతాయి. ఉల్లిపాయలు వేపిన దాంట్లో కొంచెం పుదీనా అండి, ఒక గుప్పెడంత పుదీనా వేసుకోవాలి. పుదీనా ఎందుకు వేయాలి ఫస్ట్ అంటే, ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా సగమే వేగాయి కదండి. దాంట్లో ఈ ఉల్లిపాయలు వేగిన దాంట్లో పుదీనా వేసుకుంటే ఉల్లిపాయలు వేగేలోపు పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 1/2 కేజీ పడుతుంది. అది వేసేసి మంచిగా మిక్స్ చేయాలండి. మంచి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత మంట కొంచెం లోలో పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఇందులోకి పసుపు ఒక 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ పెద్ద స్పూన్లతో ఒక 2 స్పూన్లు అనుకోండి. 2 స్పూన్లు వేసి బాగా కలపాలండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంటే మాడుతుందండి. అందుకే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మంట తగ్గించి పెట్టుకోవాలి. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసాం కాబట్టి తొందరగా మాడడానికి అవకాశం ఉంటుంది. తగ్గించి పెట్టుకోవాలి. ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేయాలండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వాటర్ వంపేసుకొని చికెన్ వేసేసుకొని పూర్తిగా చికెన్ని కలుపుకోవాలి. ముక్కలకు బాగా మనం ఉల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ ఈ పేస్టు అంతా చికెన్కి పట్టేటట్టుగా వేపుకోవాలి. మొత్తం కలిపేసేయాలండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టేసి ఉప్పు వేయాలండి. కర్రీకి సరిపడా నేను 4 పిడికిలు వేసానండి. నాకు అలవాటు, అందదకమానంగా వేసాను. బాగా వేసి కలిపిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా అండి. ఇది నేను బయట తీసుకొచ్చిందండి. చికెన్ మసాలా నేను రెడీ చేసింది కాదు. ఒక 100 గ్రాములు చికెన్ మసాలా వేయాలండి. చికెన్ మసాలా వేసి బాగా కలపాలి.
చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. ఈ విధంగా వచ్చినప్పుడు చికెన్ మసాలా వేయాలండి. బాగా కలపాలి. కలిపాక ఇప్పుడు కారం పొడి, మిర్చి పౌడర్ కూడా 1/2 kg, కొంచెం తక్కువ అండి, గ్రామ్స్లో అయితే 400 grams వేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ చికెన్ నుంచి బయటకు వచ్చినాయి కదా, అందులోని చికెన్ మసాలా వేసిన తర్వాత కారం వేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం ఇందాక పట్టినాం కదా పెరుగు, టమాటా 2 మిక్స్ చేసి పట్టుకునేటువంటి పేస్ట్ అండి, అది వేసేయాలి. దాని తర్వాత కొబ్బరి, కాజు 2 మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలండి. అది వేసేసి పూర్తిగా ఒకసారి కలపాలి. ఇక్కడ కూడా మంట తగ్గించి పెట్టుకోవాలండి. మంట ఎక్కువ ఉంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. బాగా కలిపి, ఇంతవరకు మనం వాటర్ వేయలేదు దీంట్లో, మంచిగా కలిపేయాలి. ఆ ఉప్పు కారం అంతా ముక్కకు బాగా పడుతుంది. చూస్తారు కదా ఎంత బాగుందో. అప్పుడు కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను రెడీ చేసినటువంటి గరం మసాలా అండి, ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి. అన్నీ కలిపి హోల్ గరం మసాలా అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక 100 గ్రాములు, అది వేసి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అట్లాగే ఉంచి ఇప్పుడు వాటర్ వేయాలండి. ఒక 2 లీటర్లు వాటర్ వేసి బాగా కలపాలండి. మీ గ్రేవీని బట్టి చూసుకోండి వాటరు. తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ, ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఇంకొక 1/2 లీటర్ ఎక్కువ వేసుకోండి. బాగా కలపాలండి. కింద నుంచి ఒకసారి పైదాకా కలిపితే అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఇంత కన్సిస్టెన్సీలో నేను ఉంచుకున్నాను. మాకు సరిపోతుందండి. ఈ విధంగా చిక్కబడుతుంది. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. కొద్దిసేపు 10 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఈ స్టేజ్లో కలుపుకుంటూ ఉప్పు కానీ, కారం కానీ, మసాలాలు కానీ ఒక్కసారి టేస్ట్ చేసి చూసుకోవాలండి. నేనైతే అన్నీ కరెక్ట్గానే అందాజ కమాండింగ్ చేశాను. ఇప్పుడు చూసుకొని ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 200 grams అంటే ఒక 3 పిడికిళ్ళు ధనియాల పొడి అండి. ఇది ఓన్లీ ధనియాలేనండి, ఇందులో ఏమి యాడ్ చేయము. ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసింటే చిక్కగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది. బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కొంచెం పుదీనా వేయాలండి. కొద్దిగా ఒక పిడికెడు కొత్తిమీర ఎక్కువ వేసి 2 కలిపి పైన జల్లేసి కలపాలండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. నాకు దగ్గర పడిందండి, మరీ నీళ్ళలాగా లేదు, మరీ దగ్గరగా లేదు, కరెక్ట్గా సరిపోయింది. ముక్కుడు కిందో లేదో చూసుకొని, ఉప్పు కారం చూసుకొని, నాకైతే ముక్కుడి కిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఎంత సూపర్గా ఉందో కూర, కలర్ఫుల్గా వచ్చింది. నేను గ్రేవీ కర్రీ కదండి, అందుకే కొంచెం గ్రేవీ ఉంచాను. మీరు కొంచెం దగ్గర కావాలంటే దగ్గరగా వండుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.